శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మరి సింహరాశి వారికి జూన్ నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క గ్రహస్థితి గమనించినట్లయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం, అద్భుతమైనటువంటి కాలం నడుస్తోందని చెప్పాలి. కారణం, గతం మీద ఇంకా గ్రహానుకూలం పెరుగుతోంది. లాభంలో బుధ శుక్రులు, వ్యయంలో గురుడు ఉచ్చస్థితి. ఎప్పుడైతే వ్యయంలో గురుడు వచ్చాడో నవమ దృష్టితో శని భగవానుని చూడడం వల్ల అష్టమ శని ప్రభావం తగ్గింది అని చెప్పాలి. దానివల్ల వీళ్ళకి కుటుంబ వాతావరణంలో కూడా చక్కటి ఆనందకరమైనటువంటి జీవనం. ఇదివరకు కొన్ని సమస్యలు సింహరాశి వారికి ఏర్పడినా అవన్నీ ఒక్కొక్కటిగా సర్దుకొని చక్కగా అందరూ ఒక మాట మీదకి రావడం, పనులు చక్కగా చేసుకోవడం, అలాగే ఉద్యోగాది విషయాల్లో కూడా అధికారుల ఒత్తిడి కొద్దిగా తగ్గడం, మీ మాట కొద్దిగా విలువ పెరగడం, అలాగే మీరు అనుకున్నటువంటి రీతిలో మీ కార్యాలు ముందుకు వెళ్తూ ఉండడం అనేటటువంటి ఆనందాల్ని ఈ నెలలో అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా సప్తమ రాహు దోషం వల్ల చిన్న మాట పట్టింపులు, అనవసరమైనటువంటి చోట అలక, అలాగే కొంచెం తొందరగా మాట పట్టింపు రావడం లాంటివి కనపడుతున్నాయి. దాన్ని కొంచెం నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పై అధికారుల దగ్గర, అలాగే ముఖ్య జీవిత భాగస్వామి దగ్గర మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెలని మీరు జయించినట్లే. అలాగే ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో కూడా ఎవరైతే ఎదురు చూపులుగా ఉన్నారో వాళ్ళకు కొంచెం గురుబలం పెరిగింది. అనుకున్నటువంటి రీతిలో చక్కగా అభివృద్ధి కనపడుతుంది. సంతాన విషయంలో కొద్దిగా ఖర్చు కనపడినా కూడా వాళ్ళ అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే ఆదాయ మార్గాలు కూడా మరింత పెరగబోతున్నాయి, ఆదాయం పెరుగుతుంది. సింహరాశి స్త్రీలకు కూడా తోటి స్త్రీల యొక్క సహకారం అందడం, సంపాదన ప్రారంభం అవడం, అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళడం, కుటుంబ వాతావరణం మీ కంట్రోల్లోకి రావడం, అలాగే అన్ని విధాలా కూడా ఆనందాన్ని కలిగించే మాసంగా చెప్పవచ్చు. కాబట్టి సింహరాశి స్త్రీలు మరిన్ని శుభయోగాలు పొందడానికి మీరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం తులసిమాలను సమర్పించండి. ఆంజనేయ స్వామి ఆలయంలో నువ్వుల నూనె, సింధూరం సమర్పించండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.